మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ఇది చందన్నారు గోపాలపట్నం ఏరియా వస్తుంది. ఇక్కడ ఈ సాయంత్రం వేళలో రాత్రి 6:30 సమయంలో 7 గంటల సమయంలో ఇక్కడ పెద్ద మంటలు పొగలు వస్తే అందరూ పరిగెత్తుకొని వచ్చారు. అయితే ఇక్కడ బాంబులు తయారు చేస్తున్నారంట. అతను బాంబులు తయారు చేస్తే 2 సార్లు CA గారు రావడం, గోపాలపట్నం స్టేషన్ నుంచి అవన్నీ తగలబెట్టడం అన్నీ జరిగాయి. మళ్ళీ మామూలు యథావిధి ఇక్కడే తయారు చేయడం, ఊరు మధ్యలో అందరికీ డిస్టర్బెన్స్. ఇప్పుడు అందరూ చనిపోవాల్సింది, అందరూ సండే కాబట్టి అందరూ అటు ఇటు వెళ్ళారు. ఈరోజు సండే కాబట్టి చాలా వరకు ప్రాణాలు కొంచెం మన ఇదైంది. కాకపోతే ఏంటంటే అందరూ పక్కన ఉన్న వాళ్ళు కొంచెం పొగలు మింగడం, హాస్పిటల్కి వెళ్ళడం అవన్నీ జరిగాయి. తీసుకెళ్లారు అందరూ. 108 అది వచ్చింది, తీసుకెళ్లారు. కొంతమందికి గాయాలు అయ్యాయి, బ్లడ్లో పడిపోయి అవి స్లాబ్ పగిలిపోయింది, మొత్తం ఇల్లంతా డామేజ్ అయ్యింది. అతను ఊరు మధ్యలో ఇలా తయారు చేయడం, ప్యానాలతో సెలగటం ఆడడమే కదండి. 2 సార్లు CA గారు వచ్చారు, అవన్నీ తగలబెట్టారు, అన్నీ చేశారు. మళ్ళీ మామూలేయాలు వచ్చి ఆ సామాన్లు ఏమున్నాయో అవన్నీ తీయించి బయట పట్టించి వాటర్తో కడిగించారు వాళ్ళది. అది క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయిన తర్వాత కూడా వానికి చెప్పారు, ఏదైనా పని చేసుకో, ఇది ఇక్కడ మరి చెయ్యొద్దు అని చెప్పేసి చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆయనతో పాటు మేము కూడా ఆయన చెప్పడం జరిగింది, నువ్వు పెయింటింగ్ పని వచ్చు కదా, నా దగ్గర రా, నేను కాంట వర్క్ ఇస్తాను అంటే ఇమీడియట్గా నేను వచ్చేస్తానండి అన్నాడు. కానీ అక్కడ స్టోర్ చేశాడు. నేను ఒక రోజు అడిగాను, అడిగితే లేదు అంత రేట్ లేదు, కావాలంటే తాళం ఇస్తాను చూసుకో అని కూడా అన్నాడు మాతోని. ఇంకా మేము భయం వేసింది, మేము పక్కన ఉంటాం కదా అందుకోసం అని. అయితే అతను ఆ మాట అన్నాడు, మరి అది ఫేక్, అది అంతే, అది అబద్ధం చెప్పాడు అతను, అంతే. ఇవాళ తెలిసింది మాకు. మరి అదే కదా సార్ మేము చెప్తుంది, దానికి అంతా క్లియర్ చేసి పంపించాను అన్నాడు. ఆ రోజు సారాలో వెళ్ళిపోయిన తర్వాత నాది ఏం లేదు, అంతా క్లియర్ చేస్తానని చెప్పాడు సార్. అయితే ఈ వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తి మీద ఆల్రెడీ మన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. రీసెంట్ గా వాళ్ళ ఇల్లు నేను పర్సనల్ గా మా ఎస్ఎల్ అందరూ కూడా ఫ్రీక్వెంట్ చెక్ చేస్తాను. అయితే మనకు తెలియకుండా ఆ ఇంట్లో కాకుండాను మనకు తెలియకుండా వేరే రూమ్ తీసుకొని ఈ టపాసులు పెట్టడం జరిగింది. అనుకోకుండా దురదృష్టకరంగా జరిగింది. భగవంతుడి దేవులు ఎవరికేమీ కాలేదు. నేను వచ్చి ఇక్కడ ఎవరైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇతనే సాక్ష్యం. ఇలారండి మీరు ఒకసారి. ఒక 15 days బ్యాక్ వచ్చాను. ఇతను ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ ఇల్లు అంతా మొత్తం చెక్ చేశాను. నేను చెక్ చేసిన తర్వాత సంచులు గించులు ఉంటూ మొత్తం తీసి కాల్పిచ్చాను. ఇతను కన్స్ట్రక్షన్ చేసినప్పుడు చెప్పాను నేను, ఆయన తయారు చేసినట్లయితే ఆయనకు ఒక్కరికే కాదు మిగతా వాళ్ళందరూ కూడా ప్రాణాలు పోతాయి, దయచేసి ఏది ఉన్నట్లయితే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి ప్రత్యక్ష సాక్షి ఇతనే.